హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో బాలీవుడ్ లో 2020 లో రిలీజ్ అయిన కోడెం సీజన్ 2 ని చూద్దాం. మీరు కనుక ఇప్పటి వరకు సీజన్ 1 చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో మా ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ సీజన్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఈ సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే మన ఆర్మీ ఆఫీసర్ మోనికా మెహ్రాకి దశరథ్ తో పెళ్లైపోయి ఉంటుంది. మోనికా తన ప్రొఫెషన్ లో చాలా బిజీగా ఉంటుంది, కానీ ఈ విషయం దశరథ్ కి అస్సలు నచ్చదు. అందువల్ల దశరథ్, నేను కావాలంటే ఉద్యోగం వదిలిపెట్టు, అదే ఉద్యోగమే కావాలంటే నన్ను వదిలే అని చెప్తాడు. అసలే మౌనికకి ఆర్మీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఉద్యోగాన్ని ఎంచుకుని దశరథ్ ని వదిలేస్తుంది. ఆ తర్వాత మౌనికని సీఎం కి సెక్యూరిటీగా రమ్మని కాల్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు సీఎం చనిపోయిన ఆఫీసర్స్ అందరికీ శ్రద్ధాంజలి ఘటించడానికి పూణే రాబోతున్నారు. అంతేకాకుండా సీఎం కి ఆర్మీ పీపుల్ తో డిన్నర్ కూడా ఉంటుంది. మౌనిక అక్కడికి వెళ్లి సెక్యూరిటీ అంతా బాగానే ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఈసారి మౌనికని రహీల్ ఖాన్ అనే ఆర్మీ ఆఫీసర్ అసిస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శ్రద్ధాంజలి బాగా జరిగి చివరిగా డిన్నర్ సమయం అవుతుంది. ఆ పార్టీకి అంగద్ కూడా తన తండ్రితో వస్తాడు. మీకు గుర్తుంది కదా, అంగద్ మౌనికకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అంగద్ తండ్రి పేరు మిస్టర్ సంధు. అతను ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్, అంటే ఆర్మీ వాళ్ళకి కొన్ని వస్తువులను సప్లై చేస్తూ ఉంటారు. అలా డిన్నర్ జరుగుతూ ఉండగా ఒక వెయిటర్ సీఎం తినే పేస్ట్రీ కేక్ ని చేంజ్ చేసి సీఎం కి సర్వ్ చేస్తాడు. సీఎం ఆ పేస్ట్రీని తినబోతూ ఉండగా మౌనికకి ఆ వెయిటర్ మీద సందేహం రావడంతో సీఎం ఆ పేస్ట్రీని తినకుండా ఆపేస్తుంది. అంతేకాకుండా ఆ వెయిటర్ ని పట్టుకుంటుంది. కానీ ఇంతకు ముందే ఎవరో ఆ వెయిటర్ కి పాయిజన్ ఇచ్చేస్తారు. అందువల్ల అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఆర్మీ బేస్ లో ఉన్నప్పుడు సీఎం మీద దాడి జరిగింది అంటే మామూలు విషయం కాదు. అందువల్ల ఈ కేసుని ఆర్మీ ఇంకా పోలీసులు కలిసి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తారు. కానీ మౌనిక ఈ కేసుని కేవలం సిబిఐ ఆఫీసర్ కి ఇచ్చే వరకు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు మౌనిక పుట్టినరోజు కూడా. ఆ తర్వాత తను అంగద్ తో కలిసి రాత్రంతా మందు తాగుతూ ఉంటుంది. తనలా డ్రింక్ చేస్తూ ఉండగా మౌనికకి రాహిల్ ఫోన్ చేసి ఆ వెయిటర్ శరీరంలో దొరికిన విషయం RX-40, సేమ్ అదే విషయం పేస్ట్రీలో కూడా ఉందని చెప్తాడు. ఆ విషయం పేరు వినగానే మౌనిక షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ విషయం కేవలం మిలిటరీ వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. దాంతో మౌనిక వెంటనే ఆ వెయిటర్ ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఈ వెయిటర్ శరీరంలో ఉన్న విషయం RX-40. ఆ విషయం శరీరంలోకి వెళ్ళగానే శరీరంలో ఉన్న వీకెస్ట్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుని దాని మీద అటాక్ చేస్తుంది. అంటే ఎవరికైనా హార్ట్ వీక్ గా ఉంటే ఒకవేళ ఆ పాయిజన్ వాళ్ళకి ఇచ్చారంటే చూసిన వారందరికీ ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం అసలు డిటెక్ట్ అవ్వదు, అందరికీ అది సహజ మరణం లాగానే అనిపిస్తుందని చెప్తాడు. ఆ చనిపోయిన వెయిటర్ పేరు ఆదిత్య. ఆ పేరు తప్ప అతని గురించి ఎటువంటి డీటెయిల్ మౌనికకి తెలియదు. మౌనిక డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా ఎవరో వాళ్ళ మాటలు దాక్కుని వినడం చూడడం మౌనిక గమనించి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. దాంతో ఈ విషయం అంతా మౌనిక తన సీనియర్ ఆఫీసర్ కి చెప్తుంది. ఇదంతా ఆర్మీ వాళ్ళలో ఎవరో చేస్తున్నారు, ఎందుకంటే నేను నా మీద అటాక్ చేసిన ఆ వ్యక్తి స్టైల్ మొత్తం ఆర్మీ లాగే ఉంది అని మౌనిక చెప్తుంది. కానీ తన సీనియర్ ఆఫీసర్ ఈ కేసు సిబిఐ కి ట్రాన్స్ఫర్ అయింది, అందువల్ల నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని ఇస్మాయిల్ ఖురేషీకి ఇవ్వు, అతను ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయబోయే సిబిఐ ఆఫీసర్ అని మౌనికతో చెప్తాడు. కానీ మౌనిక ఇంత తొందరగా మొత్తం డీటెయిల్స్ అన్ని ఖురేషీకి ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంటుంది. దాంతో మౌనిక అండ్ రాహిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆ వెయిటర్ ఆదిత్య గురించి మరి కాస్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అప్పుడు మౌనికకి సిబిఐ ఆఫీస్ లో తన ఫ్రెండ్ ఉన్నట్లుగా గుర్తొస్తుంది. దాంతో వెంటనే మౌనిక సిబిఐ ఆఫీస్ లో ఉన్న తన స్నేహితుడు కార్తిక్ దగ్గరికి వెళ్లి ఆదిత్య గురించి అన్ని డీటెయిల్స్ కావాలని చెప్తుంది. కానీ కార్తిక్ మాత్రం ఆ డీటెయిల్స్ కావాలంటే ముందుగా ఖురేషీ సార్ పర్మిషన్ తీసుకోవాలని చెప్తాడు. దాంతో మౌనిక ఖురేషీని కలిసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. కానీ ఖురేషీ నా పని మధ్యలో నువ్వు వేలు పెట్టద్దు అని వార్న్ చేస్తాడు. అంతేకాకుండా ఖురేషీ, నాకు మీ నాన్న విక్రమ్ మెహతా బాగా తెలుసు, సేమ్ మీ నాన్నలాగే నీకు రూల్స్ బ్రేక్ చేయడం అలవాటు కదా అని అంటాడు. నువ్వు ఈ కేసుని వదిలేస్తే బెటర్ అని కూడా చెప్తాడు. దాంతో మౌనిక కార్తిక్ దగ్గరికి వెళ్లి అతనితో ఖురేషీ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ మనం చేసేది అంతా కరెక్టే కాబట్టి అందుకే మనకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరమేం లేదు అని చెప్తుంది. దాంతో మౌనిక ఆ వ్యక్తి గురించి రికార్డ్స్ ని చూస్తుంది. అలా తన రికార్డ్స్ చూస్తున్న విషయం ఖురేషీకి తెలుసు. మౌనిక వెతుకుతున్న ఆ అబ్బాయి గురించి ఫైల్ దొరుకుతుంది. అప్పుడే అక్కడికి ఖురేషీ వస్తాడు. అతను మౌనిక బ్యాగ్ ని వెతుకుతాడు, కానీ ఆ బ్యాగ్ లో ఏం దొరకదు. ఎందుకంటే మౌనిక ఆ డాక్యుమెంట్స్ ని ఫొటోస్ తీసి ఉంటుంది. అలా వెతికినప్పుడు అతని పేరు ఆదిత్య కాదు, పంకజ్ అని తెలుస్తుంది. అతను ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అని కూడా తెలుస్తుంది. దాంతో మౌనిక అంగద్ ని చూసి పంకజ్ ఇల్లు దాదర్ లో ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్లాలని అంటుంది. దాంతో రాహిల్, అంగద్, మౌనిక ముగ్గురు కలిసి దాదర్ కి వెళ్తారు. కానీ అతని ఇంట్లో ముందే ఒక వ్యక్తి వచ్చి
ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అతను మౌనికను చూసి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. దాంతో మౌనిక అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇంటికి నిప్పంటించి పారిపోతాడు. అందువల్ల మౌనిక స్పృహ కోల్పోతుంది. సరిగ్గా అప్పుడు అక్కడికి అంగద్ వచ్చి మౌనికని కాపాడతాడు. అలా జరుగుతూ ఉన్న సమయంలో మౌనిక ఆ వ్యక్తి చేతి నుండి కొన్ని ఎవిడెన్సెస్ అలాగే ల్యాప్టాప్ ను లాక్కుంటుంది. దాంతో మౌనిక ల్యాప్టాప్ ని చెక్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. కానీ అంగద్ ఆమెను బలవంతంగా హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత రాహిల్ ఖాన్ ల్యాప్టాప్ ని తీసుకుని డేటా రికవరీ చేయడానికి డేటా రికవరీ ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. మరో పక్క మౌనికకి అగ్ని వల్ల ఫోబియా అనేది వచ్చి ఉంటుంది. నిజానికి మౌనిక చిన్న వయసులో ఒక రోజు వాళ్ళ ఇంటికి నిప్పంటుకుంటుంది. ఆ సమయంలో మౌనిక వాళ్ళ నాన్న తనని వాళ్ళ అమ్మని బయటకు తీసుకొస్తాడు. కానీ మౌనిక తన ఫేవరెట్ డోర్ లోపల ఉందని ఏడుస్తూ ఉంటుంది. దాంతో మౌనిక వాళ్ళ నాన్న ఆ బొమ్మను తీసుకురావడానికి లోపలికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే గ్యాస్ సిలిండర్ పేలుతుంది. అందువల్లే మౌనిక తండ్రి చనిపోతాడు. అప్పటి నుంచి మౌనికకి తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడని గిల్ట్ లో ఉంటూ ఉంటుంది. అప్పటి నుంచే మౌనికకి మంటలంటే కూడా చాలా భయం. ఆ తర్వాత అంగద్ మౌనికను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ మౌనిక అంగద్ వాళ్ళ నాన్న సంధుని కలుస్తుంది. ఇంతకు ముందు దశరథ్ వల్ల మౌనిక అంగద్ తో మాట్లాడలేకపోయినందుకు మౌనిక అంగద్ కి సారీ చెప్తుంది. మరో పక్క రాహిల్ కి ఒక అగ్రిమెంట్ దొరుకుతుంది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఆర్మీ డిఫెన్స్ సప్లయర్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకునే అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ లో 3 సప్లయర్స్ ఆర్మీకి కొన్ని వస్తువులను సప్లై చేస్తారని ఉంటుంది. ఆ వస్తువులలో కొన్ని షూస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇంకా అలాంటివి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ అగ్రిమెంట్ లో ఉన్న ఆ 3 సప్లయర్స్ చనిపోయారు. ఆ 3 చావుకి కారణం సహజ మరణమనే ఉంటుంది. కానీ మౌనికకి ఆ 3కి ఆ విషయం ఇచ్చి చంపేసి ఉంటారు. అందువల్ల అది డిటెక్ట్ అవ్వక సహజ మరణం అయి ఉంటుందని నమ్ముతుంది. ఆ తర్వాత మౌనిక చనిపోయిన ఆ 3 డిఫెన్స్ సప్లయర్స్ లో ఒక వ్యక్తి భార్యను వెళ్లి కలుస్తుంది. ఆమెను చూసి మీ భర్త ఎలా చనిపోయాడు అని అడగగా అప్పుడు ఆమె నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది. కానీ సహజ మరణం అయినా కూడా తనకి అటాప్సీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆయన ఫింగర్స్ నీలంగా మారాయి. కానీ రిపోర్ట్స్ లో అంతా సహజంగానే ఉంది. నా భర్త చనిపోయిన తర్వాత అతని కొలీగ్స్ కూడా ఇలాగే చనిపోయారు. మా ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ వచ్చారు. కానీ వాళ్ళెవ్వరూ యూనిఫామ్ వేసుకోలేదు. వాళ్ళు నన్ను చూసి మీరు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తారా లేదా అని అడిగారు. నిజానికి ఈ విషయం కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఎందుకంటే ఏ ఒక్కరూ యూనిఫామ్ వేసుకోలేదని చెప్తుంది. దాంతో మౌనికకి ఎవరో ఈ సప్లయర్స్ ని ప్లాన్ చేసి చంపేశారని అనుమానం వస్తుంది. కానీ అప్పుడే తనకి అంగద్ తండ్రి కూడా డిఫెన్స్ సప్లయర్ అనే విషయం గుర్తొస్తుంది. దాంతో మౌనిక వెంటనే అంగద్ ఇంటికి వెళ్తుంది. మౌనిక అక్కడికి వెళ్లి చూడగా అంగద్ వాళ్ళ నాన్న చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు అంగద్ మౌనికను చూసి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తాడు. కానీ మౌనిక మాత్రం లేదు మీ నాన్నను కూడా హత్య చేశారని చెప్తుంది. కానీ అంగద్ మాత్రం మౌనిక మాటలను ఏమాత్రం పట్టించుకోడు. ఆ తర్వాత మౌనిక ఇంకాస్త ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కాంట్రాక్ట్ లో ఆర్మీ జాయింట్ సెక్రటరీ సైన్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ కి సైన్ చేస్తాడు. అతను మిస్టర్ సంధు ద్వారా పారాషూట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. కానీ 4 సప్లయర్స్ ఇప్పుడు చనిపోయారు. దాంతో మౌనిక ఆ ప్రొడక్ట్స్ వెళ్లిన ప్లేసెస్ కి ఫోన్ చేసి ఆ ప్రొడక్ట్స్ రివ్యూస్ ని తీసుకోవడం మొదలు పెడుతుంది. అందరూ ఆ ప్రొడక్ట్స్ బాగాలేవు అని చెప్తారు. ఆ నకిలీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. అక్కడికి పంపిన గ్రాసరీస్ కూడా చాలా పాడైపోయాయి. అలాగే మిస్టర్ సంధు ప్రొవైడ్ చేసిన ఆ పారాషూట్స్ అసలు ఓపెన్ అయ్యేవి కావు. అందువల్ల 4 చనిపోయారు. దాంతో మౌనిక చనిపోయిన ఆ 4 సప్లయర్స్ కరప్ట్ అని అర్థం చేసుకుంటుంది. ఒక ఆర్గనైజేషన్ ఈ కరప్ట్ ఆఫీసర్స్ ని ప్లాన్ చేసి చంపేసింది. ఆ తర్వాత అంగద్ మౌనిక దగ్గరికి వస్తాడు. మౌనిక అంగద్ కి మొత్తం చెప్తుంది. కానీ అంగద్ మాత్రం మా నాన్న అంత పెద్ద స్కామ్ చేయలేదు. అలాంటి స్కామ్ చేయడం అంటే దేశానికి ద్రోహం చేయడమే. మా నాన్న అలా అస్సలు చేయడు అని చెప్పి కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో మౌనిక ఈ రిపోర్ట్ ని మొత్తాన్ని తన సీనియర్ ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. కానీ తన సీనియర్ ఆఫీసర్ మాత్రం ఈ రిపోర్ట్ ని నువ్వు ఖురేషీకి ఇవ్వాలి అని చెప్తాడు. కానీ మౌనికకి ఖురేషీ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఆ తర్వాత మౌనిక కల్నల్ రావ్ ని కలవడానికి వెళ్తుంది. ఆ చనిపోయిన వెయిటర్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. అతను కల్నల్ రావ్ బ్యాచ్ కి చెందిన ఆర్మీ ఆఫీసర్. ఆ కల్నల్ రావ్ మౌనికను చూసి ఈ పంకజ్ చాలా కష్టపడి పనిచేసేవాడు, బాగా యాక్టివ్ గా ఉండేవాడు, అతనికి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు బుక్స్ ని చదువుతూనే ఉండేవాడు. నేను ఎప్పుడైనా బుక్ చదవాలి అనుకుంటే పంకజ్ ని అడిగి తీసుకునేవాడిని. అలాగే నేను మీ నాన్న విక్రమ్ తో కూడా చాలా పనిచేశాను అని చెప్తాడు. ఆ తర్వాత మౌనిక కొన్ని ఫొటోస్ ని చూస్తుంది. అప్పుడు మౌనికకి ఖురేషీ కూడా వాళ్ళ నాన్నతో పనిచేసేవారని అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధం ఉండేదని కూడా తెలుస్తుంది. నిజానికి ఖురేషీ కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాడు. కానీ ఆయన ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆర్మీలో సెలెక్ట్ అవ్వలేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మౌనికకి ఖురేషీ మీద అనుమానం వస్తుంది. అందువల్ల తర్వాత రోజే మౌనిక ఖురేషీని అలాగే తన సీనియర్ ఆఫీసర్ ని వెళ్లి కలుస్తుంది. అతనికి రిపోర్ట్ సబ్మిట్ చేసి జరిగేదానికి మిలిటరీకి సంబంధం ఉంది, అందువల్ల మిలిటరీ సిబిఐ కలిసి పనిచేయాలని చెప్తుంది. ఆ తర్వాత మౌనిక చేసిన ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు మౌనిక ఈ కేసుని లీగల్ గా ఇన్వెస్టిగేట్ చేయగలదు.
అంగద్ తండ్రి చనిపోయాక అంగద్ చాలా బాధలో ఉన్నాడని మౌనిక అతని ఇంటికి వెళ్లి ఆ రాత్రి అతనితో సమయాన్ని గడుపుతుంది. ఆ తర్వాత రోజు ఉదయం లేచి మౌనిక తన ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడే తనకి పంకజ్ ఇంట్లో కనిపించిన అబ్బాయి మళ్లీ కనిపిస్తాడు. తన అబ్బాయిని ఫాలో అవుతూ వెళ్ళగా అతను ఒక పాత బిల్డింగ్ లోకి వెళ్తాడు. తను కూడా అతన్ని ఫాలో చేస్తూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి చూస్తుంది. లోపల సెటప్ అంతా చూసి మౌనిక చాలా షాక్ అవుతుంది. అలాగే వీటన్నిటికీ హెడ్ ఎవరో కాదు, కురీషి. అప్పుడు మౌనికకి వీళ్ళే ప్లాన్ చేసి హత్యలు చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. అప్పుడు కురీషి మౌనికను చూసి 2 నిమిషాలు ప్రశాంతంగా నేను చెప్పేది విను అని అంటాడు. దాంతో మౌనిక వినడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు కురీషి జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. ముందుగా మొదటి డిఫెన్స్ సప్లయర్ చనిపోయినప్పుడు ఎవరు ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నారని అనుకున్నాను. అప్పటి నుంచి నేను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. నాకు చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. అలాగే ఎంతో మంది సప్లయర్స్ తమ ప్రొడక్ట్స్ ని స్కామ్ చేస్తున్నారో కనుక్కున్నాను. అప్పుడు నాకు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థమైంది. దాంతో నేను హయ్యర్ అథారిటీస్ తో మాట్లాడాను. అప్పటి నుంచే స్పెషల్ ఫోర్స్ ని స్టార్ట్ చేశారు. అందుకే మేము అప్పటి నుంచి రహస్యంగా ఈ పని చేస్తున్నామని చెప్తాడు. కానీ మౌనిక కురేషిని చూసి ఎందుకు మీరు ఈ పనిని అఫీషియల్ గా చేయడం లేదు అని అడుగుతుంది. అప్పుడు కురేషి ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ సిబిఐకి వీళ్ల మీద అనుమానం ఉందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇందులో నుంచి బయటపడే ఛాన్సెస్ కోసం వెతుకుతారు. అందుకే అఫీషియల్ గా చేయడం లేదు. అలాగే నువ్వు కూడా మా టీమ్ తో పాటు జాయిన్ అవ్వచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత కురేషి మౌనికకి వాళ్ళు కలెక్ట్ చేసిన అన్ని ఎవిడెన్సెస్ ని చూపిస్తాడు. మౌనిక అవన్నీ చూస్తూ ఉన్న సమయంలో తన ఒక పుస్తకాన్ని చూస్తుంది. నిజానికి కల్నల్ రావు చెప్పిన ఒక పుస్తకం అక్కడే ఉంటుంది. ఆ పుస్తకం మీద ఒక బుక్ స్టోర్ స్టాంప్ ఉంది. దాంతో మౌనిక ఆ బుక్ స్టోర్ ఉన్న అడ్రస్ కి వెళ్తుంది. ఎందుకంటే పంకజ్ ఎప్పుడు ఆ బుక్ స్టోర్ కి వెళ్తూ ఉంటాడని కల్నల్ రావు చెప్పాడు. అలా మౌనిక ఆ బుక్ స్టోర్ లోపలికి వెళ్లి చూడగానే షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మౌనిక వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్న మౌనికను చూసి నకిలీ వస్తువులను ఆర్మీకి సప్లై చేసే సప్లయర్స్ ని చంపేది మేమే అని చెప్తాడు. అప్పుడు మౌనిక అలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న చాలా సంవత్సరాల క్రితం ఒక యుద్ధంలో ఈ డిఫెన్స్ సప్లయర్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. ఎందుకంటే ఆ నకిలీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కారణంగా వాళ్ళకు బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత నేను దాని గురించి అన్ని రిపోర్ట్స్ తయారు చేసి మా సీనియర్ ఆఫీసర్స్ కి చూపించాను. ఏ విధంగా అవినీతి జరుగుతుందో కూడా చెప్పాను. కానీ నా సీనియర్ ఆఫీసర్స్ మాత్రం ఇందులో చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని పట్టుకున్నా చాలా సులువుగా బెయిల్లో బయటకు వచ్చేస్తారని చెప్పారు. అందువల్ల అలా జరగకూడదని అనుకున్నాను. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. నన్ను చాలా మంది చంపేస్తామని బెదిరించారు కూడా. నీకు మీ అమ్మకు కూడా నా వల్ల ప్రాబ్లం అవుతుందేమో అని అనిపించింది. ఒక రోజు నేను ఇంటికి వస్తూ ఉండగా మనల్ని చంపడానికి కొంతమంది ఇంట్లోకి వచ్చారు. కానీ నేను వాళ్ళని చంపేశాను. కానీ వాళ్లతో గొడవ జరిగేటప్పుడు మన ఇంటికి నిప్పు అంటుకుంది. దాంతో నేను మిమ్మల్ని తీసుకుని ఇంటి బయటికి వచ్చాను. కానీ నువ్వు నీ ఫేవరెట్ బొమ్మ కావాలి అని లోపల ఉందో తీసుకురావని పట్టుబట్టడంతో నేను లోపలికి వెళ్ళాను. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను చనిపోయానని నమ్మిస్తే నా వల్ల మీకు ఎటువంటి ఆపద ఉండదు అని అనుకుని నా జ్యువెలరీ ఇంకా బట్టల్ని మనల్ని చంపడానికి వచ్చిన ఒక వ్యక్తి మెడలో వేసి కావాలనే సిలిండర్ మూత ఓపెన్ చేసి బ్లాస్ట్ అయ్యేలా చేశాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను. అప్పుడు అందరికీ విక్రమ్ మెహ్రా చనిపోయాడని అనిపించింది అని చెప్తాడు. ఇది విన్న తర్వాత మౌనిక ఈ విధంగా హత్య చేసి శిక్షణ వేయడం మంచిది కాదు, లీగల్ గా శిక్షణ విధిస్తే అందరికీ మంచిది అని చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం నేను అలానే చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్తాడు. దాంతో మౌనిక అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు నేను మీతో ఉన్నాను అని చెప్పి కురేషి గురించి కూడా వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఏ విధంగా అయితే అతను ఒక స్పెషల్ ఫోర్స్ ని స్టార్ట్ చేసి దాని సహాయంతో ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేశాడు అని చెప్తుంది. కానీ వాళ్ళ నాన్న ఏ మాత్రం వినడు. ఆ తర్వాత ఇద్దరికి కురేషి బుక్ స్టోర్ బయట ఉండడాన్ని గమనిస్తారు. నిజానికి అతను మౌనిక మొబైల్ ని ట్రేస్ చేసి అక్కడి వరకు వచ్చి ఉంటాడు. ఇది చూసిన మౌనిక తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మౌనిక కురేషితో ఒక మీటింగ్ కి వెళ్తుంది. ఆ మీటింగ్ లో అందరూ ఇంకా ఆధారాలని ఎలా కలెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కురేషికి మౌనిక ఏదో దాచిపెడుతుందనే అనుమానం వచ్చి మౌనికను అడుగుతాడు. కానీ మౌనిక ఏమీ చెప్పదు. ఆ తర్వాత రోజు మౌనిక వాళ్ళ నాన్న కలవడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న మౌనికను చూసి నువ్వు కూడా నాతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని చెప్తాడు. దాంతో మౌనిక కూడా ఒప్పుకుంటుంది. కానీ మౌనిక వాళ్ళ నాన్న మాత్రం ముందుగా నువ్వు ఒక టెస్ట్ ని పాస్ అవ్వాలి, ఈ అడ్రస్ కు నువ్వు సీఎం ని తీసుకురా అని చెప్తాడు. దాంతో మౌనిక సీఎం దగ్గరికి వెళ్తుంది. సీఎం మౌనికను నమ్మి ఆ అడ్రస్ కి వస్తాడు. ఎందుకంటే అంతకు ముందు సీఎం ప్రాణాలని మౌనికనే కాపాడింది కాబట్టి. సీఎం ని తీసుకుని వాళ్ళ నాన్న చెప్పిన అడ్రస్ కి మౌనిక రాగానే వాళ్ళ నాన్న సీఎం ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే సీఎం అందరికంటే పెద్ద ఫ్రాడ్. అప్పుడు మౌనిక వాళ్ళ నాన్నను చూసి అలా చెయ్యొద్దు, ఎందుకంటే నేను కురేషి టీం కలిసి సీఎం కి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను రెడీ చేశాము. నేను మీరు బ్రతికి ఉన్నారని కురేషికి కూడా చెప్పాను. మీరు చేసిన ప్రతి దాని గురించి డీటెయిల్స్ కురేషి దగ్గర ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడే కురేషి తన టీంతో కలిసి అక్కడికి వస్తాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ మీద ఫైరింగ్ మొదలవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, అంగద్. దాంతో మౌనిక అంగద్ ని చూసేస్తుంది. ఆ తర్వాత మౌనిక తండ్రికి బుల్లెట్ తగులుతుంది. దాంతో అంగద్ అతన్ని కాపాడి వేరే ప్రాంతానికి తీసుకువెళ్తాడు. మౌనిక వాళ్ళని ఫాలో చేస్తూ అంగద్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. దాంతో అంగద్ మౌనిక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా అప్పుడు మౌనిక అంగద్ తో
అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు అంగద్, నేను 3 సంవత్సరాల నుంచి విక్రమ్ సార్ తో పని చేస్తున్నానని చెప్తాడు. నిజానికి అంగద్ మౌనికని కలవడం అంతా ఒక ప్లాన్. విక్రమే అంగద్ ని మౌనికని సేఫ్ గా చూసుకోమని పంపిస్తాడు. అంగద్ వాళ్ళ మావయ్య కూడా ఆర్మీలో ఉండేవాడు. నకిలీ వస్తువుల వల్లే అతను చనిపోయాడు. ఈ విషయాన్ని అంగద్ వాళ్ళ అమ్మ అస్సలు తట్టుకోలేకపోయింది. దాంతో వాళ్ళ అమ్మ కూడా చనిపోయాడు. అందుకే అంగద్ దేశానికి ద్రోహం చేసే వాళ్ళని చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళ నాన్న కూడా అందులో ఉన్నాడని అంగద్కి తెలియగానే అంగదే వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ తర్వాత అంగద్ ఒక ప్రాంతంలో కార్ని ఆపి విక్రమ్ కి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ అంగద్ ని చూసి, ఇప్పుడు ఇదంతా చేయడం ఆపేద్దాం, ఇప్పటి నుంచి ఏం చేయాలన్నా లీగల్ గా చేద్దామని చెప్తాడు. ఇది వినగానే అంగద్ కి చాలా కోపం వస్తుంది. అప్పటికి మౌనిక అక్కడికి వచ్చేస్తుంది. అంగద్ ని సరెండర్ అవ్వమని చెప్తుంది. కానీ అంగద్ విక్రమ్ ఉన్న కార్ని అంటించి మౌనికను చూసి, ఒకవేళ నీకు ధైర్యం ఉంటే మీ నాన్నని కాపాడుకో అని చెప్పి అంగద్ అక్కడి నుంచి పారిపోతాడు. మౌనికకి మంటలంటే ఫోబియా ఉంది. కానీ ఏదో ఒక రకంగా మౌనిక వాళ్ళ నాన్నని కాపాడుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. మౌనిక ఒక రోజు వాళ్ళ నాన్న విక్రమ్ ని కలవడానికి జైలుకి వెళ్తుంది. అలా తనతో మాట్లాడుతూ లీగల్ గా మౌనికకి సహాయం చేస్తానని విక్రమ్ చెప్తాడు. అప్పుడు మౌనిక విక్రమ్ ని చూసి, ఈ విధంగా నకిలీ సప్లయర్స్ ని కురేషి 3 పట్టుకున్నారు, ఈసారి వాళ్ళకి బెయిల్ కూడా దొరకదు అని చెప్తుంది. ఇది విన్న విక్రమ్ చాలా సంతోషిస్తాడు. కానీ మౌనికను చూసి, అంగద్ ఇప్పుడు కూడా పరారీలోనే ఉన్నాడు, అతను అస్సలు ఆగడు అని చెప్తాడు. అప్పుడు మౌనిక అంగద్ ని ఎలా అయినా ఆపాలని నిర్ణయం తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే అంగద్ ఒక కరప్టెడ్ ఆఫీసర్ ని చంపేశాడని న్యూస్ లో వస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడితో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ సీజన్ 2 మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఇప్పటి వరకు మీరు సీజన్ 1 ని చూడకపోతే ఆ సీజన్ 1 లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఈ సిరీస్ జియో సినిమా ఇంకా G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.